అద్భుతం అనిపించిన సీన్ అయితే ఇదే. ఇక్కడ నుంచొని ఈ వ్యూలో ఫ్లైట్ జెట్స్ చేసే స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఒక లోగో కనుక మనం ఇస్తే ఆ లైన్లోనే వాళ్ళు ఆ థీమ్ క్రియేట్ చేసి ఎలా కనిపిస్తున్నారు. మీకు బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు కనిపిస్తుంది అనేది నాకైతే తెలియట్లేదు. సో మా కెమెరాని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ మనకి ఆ సౌండ్ ఏంటనే ఒక అమేజింగ్గా అనిపిస్తుంది. ఫ్లైట్ జెట్ చేసే సౌండ్, ఆ సౌండే ఒక వైబ్రేషన్ లాంటిది. ఎయిర్లైన్స్లో తిరగాలి అన్నా, చూడాలి అన్న ప్యాషన్, దాన్ని ప్రతి క్షణం అప్డేట్ అవ్వాలన్న పిచ్చి. ఒక్కసారి ఆ స్టంట్స్ని చూస్తుంటే అందులో ఎవ్రీ టైం ఒకసారి మీరు ఫ్లై చేస్తున్న మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తే 4 ఫ్లైట్ జెట్స్ అయితే కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉన్నాయి, ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ స్కిల్స్ తోటి. జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ల్యాండింగ్ కానీ ఎంత స్పీడ్లో ఉన్నా వాళ్ళు కంట్రోలింగ్ కోల్పోకుండా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు అలా టేక్ ఓవర్ చేసుకునే విధానం కానీ మీకు కనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఒక ఇన్ఫినిటీ సింబల్ అయితే రన్ అవుతుంది. స్మోక్ కూడా ఎక్కువసేపు గాల్లో నిలవనంత స్పీడ్ ఇక్కడైతే రన్ అవుతుంది. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి నేను మాత్రమే కాదు, ఒకసారి మీరు అటు సైడ్ చూడొచ్చు ఎంతమంది మొబైల్స్తో క్యాప్చర్ చేస్తున్నారు అని. ఈవెన్ మొబైల్ కాన్ క్యాప్చర్, స్ట్రైట్గా రొటేట్ చేస్తుందబ్బా. వాట్ ఏ ఇమేజ్, అసలు చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి ఇమేజెస్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా వింగ్స్ ఇండియా ఈవెంట్కి వచ్చి తీరాల్సిందే. ఎంతోమంది డెలిగేట్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఫ్లైట్ కనిపెట్టినోడా, లేకపోతే ఫ్లైట్లో అప్డేట్స్ తెచ్చినోడా, దానిలో రోబోటిక్స్ యాడ్ చేసినోడా, లేకపోతే ఫ్లైట్ చేసిన వాళ్ళ, లేకపోతే ఒక ఇండస్ట్రీకి సీఈఓనా, ఇలా ఒక పేరు, ఒక డిజిగ్నేషన్ చెప్పడానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న పిల్లలు అయిపోయి ఈరోజు ఈ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. కెమెరాస్ మాత్రం ఎంత లెన్స్ అయితే అంత లెన్స్ యూజ్ చేసి మరి ఈ ఒక్క ప్రతి ఫ్రేమ్ని కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ క్రియేటివ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఈ ఈవెంట్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ప్రతి మూమెంట్ని వాళ్ళ బ్రెయిన్లో లేకపోతే మెమరీలో క్యాప్చర్ చేయడానికి. సో నేను ఇలా చెప్తూనే ఉండాలనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి జాబ్ చేయాలి ఎయిర్లైన్స్లో, కనీసం ఇక్కడ ఏదో ఒక వర్క్ చేయాలి, కనీసం గ్రౌండ్ లెవెల్లో అయినా నేను ఉండి ఈ ఎయిర్లైన్స్ని దగ్గరగా విజిట్ చేయాలి అన్న ఆశ చాలామందికి ఉంటుంది. అసలు ఈ ఫ్లైట్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. సో మీ కోరికల్ని తీర్చుకోండి విత్ యువర్ నాలెడ్జ్. ఇదైతే నేను చెప్పేది చిన్నపిల్లలకే. ఎవరైతే స్టడీస్ జస్ట్ కంప్లీట్ చేసి ఉంటారో మీరు కనుక ఎయిర్లైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్ విజిట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక నంబర్ కనిపిస్తుంది, ఒక్కసారి మీరు కాల్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఒక జాబ్ కూడా కొట్టచ్చు. సో ఈ కంటిన్యూస్గా ఈ రన్ అవుతుంటే నాకు ఈ సౌండ్ కానీ, బేసికల్గా ఎయిర్లైన్స్లో ఎప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి సౌండ్ ఒక ఫీలింగ్ అలా ఉండిపోద్ది. కొంతమందికి ఆ సౌండ్ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ఎవ్వరికి మీరు గమనిస్తే కేవలం ఇండియా మాత్రమే కాదు, వేరే దేశాల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇక్కడ వాళ్ళ ఫ్లైట్ మోడల్ని ఎగ్జిబిట్ చేయడానికి. అంతేకాదు ఎంతోమంది టీమ్ మెంబర్స్ కూడా ఒక పర్టికులర్ ఒక ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది. ఎవ్రీవన్ విత్ క్లాసిక్ అండ్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్, వాళ్ళ అబ్జర్వేషన్ ఈరోజు నేను కళ్ళ ముందు చూస్తున్నాను. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మన బేగంపేట్ ఎయిర్లైన్స్కి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మన బేగంపేట్ విజిట్ చేస్తున్నారు. దీనిలో ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఒక పెద్ద హబ్ లాంటిది. ఈ హబ్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే. ప్లస్ మన హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరుగుతుందంటే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా 3 days ఉంది. నేనైతే ఫస్ట్ డే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి విజిట్ చేయండి. నాలెడ్జ్ షేరింగ్, కొత్త టెక్నాలజీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ స్టాల్స్లో చూసి కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఎవరైతే జస్ట్ స్కూలింగ్ కంప్లీట్ చేసే డేస్లో ఉన్నారో ఈ టైం పీరియడ్ని అస్సలు మిస్ అవ్వద్దు. 8, 9, 10 ఈ ఏజ్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని ఇయర్స్లోనే మీరు ఎయిర్లైన్స్లో వర్క్ చేయొచ్చు, లేకపోతే పైలట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన డిజిగ్నేషన్లో మీరు ఉండొచ్చు. ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.